Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలను, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేకంగా చూడండి. వాటి నుండి ప్రశ్నలు లేకుండా ఏ పోటీ పరీక్షకు సంబంధించైనా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించైనా ప్రశ్నపత్రం ఉండదు. అలాంటి టాపిక్స్ అరౌండ్ ఒక 25-30 టాపిక్స్ ఉంటాయి. రెగ్యులర్గా రిపీటెడ్గా అట్లీస్ట్ 1 మంత్లో కనీసం 3-4 టైమ్స్ వార్తల్లోకి వస్తాయి. అటువంటి వాటిని గుర్తించండి. మీకు చాలాసార్లు నేను ఇవి రిపీట్ చేస్తున్నాను. అలాంటి ఒక టాపిక్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ వార్తలు నిలిచింది. భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా అనే అంశం, అంచనా మాత్రమే. అలా అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రపంచ ప్రముఖ సంస్థలు, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, IMF, OECD ఇటువంటి సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తున్నాయని చెప్పేసి చూస్తున్నాం. దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్ ద సేమ్ టైం నీతి ఆయోగ్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు కానివ్వండి, వీరు భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంతలా అంచనా వేస్తున్నారని చాలాసార్లు డిస్కస్ చేశాం. ఈరోజు ఈ టాపిక్లో భాగంగా మరొక 2 సంస్థలు గుర్తుంచుకోండి. వారు భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంతలా అంచనా వేస్తున్నారనేది ఆ నెంబర్ గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎకానమీకి సంబంధించి ఒక సెంటెన్స్, ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ ఆల్వేస్ వాలటైల్. ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఎకానమీలో మనం నేర్చుకునే గణాంకాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు మారుతూ ఉంటే మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. కొన్ని టాపిక్స్ అయితే ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అవి పసిగట్టండి, ఓకేనా? సో ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023, 2024, 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు FY24 అంటాం. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు లేదా GDP గ్రోత్ రేట్ అనేది అరౌండ్ 8% ఉంటుందని ప్రపంచ ప్రముఖ ఎస్టిమేట్స్ రేటింగ్ ఏజెన్సీ అంటాము. లేదా రేటింగ్స్ని ఎస్టిమేట్ చేసే ఒక సంస్థ మూడీస్ అనే ఒక సంస్థ. మూడీస్ అనే సంస్థ అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది, ఓకేనా? సో ఇక్కడ భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండబోతోందని చెప్పేసి మూడీస్ అనే ఒక సంస్థ అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది అంటారు. 8%. మనం నిన్నటి క్లాస్లో కూడా చూడండి, RBI గవర్నర్ శక్తికాంత దాస్ గారు కూడా ఇదే సెంటెన్స్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో పాజిటివ్స్ అనేవి చూడడం జరిగింది. భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేది ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకల్లా ఇంకొక 25 డేస్ ఉంది కదా, ఈలోపు మనం మొత్తం 8%గా చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, వృద్ధి రేటుని మనం జీడిపిలో చూస్తూ ఉంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ GDP అంటాం. మనకి కంపారిటివ్గా చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాం. ఇదంతా అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకోండి 8%గా ఉండబోతుందని మూడీస్ చెప్పింది, ఓకేనా? ఇదొకటి. గతంలో నవంబర్లో 2023 నవంబర్లో మీకు చెప్పాను, అప్పుడు 6.6% ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఫలితాలను చూసేసరికి, అన్ని చూసేసరికి 8% పెంచుతున్నట్టుగా ఇటీవల గురువారం రోజున చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా? ఇదొకటి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దాదాపు 14 బేసిస్ పాయింట్స్ పెంచారు. 6.6 నుండి 8% అంటే మామూలు విషయం కాదు, ఓకేనా? అండ్ ఇంకొక రేటింగ్ ఏజెన్సీ, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అనే సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6% ఉంటుందని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం రానున్న ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు 6.5%గా ఉండబోతోందని చెప్తున్నారు. వీరేమో అంచనాను తగ్గించారు, చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న వ్యాధులు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కొన్న తర్వాత, ప్రపంచమంతా చూసిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాధులను మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉంటున్నాం. దానికి అడ్డుకట్ట వేయడాన్ని మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. చాలా ఉన్నాయి. బ్లాక్ ఫంగల్ డిసీజ్, లేదా మ్యూకర్ మైకోసిస్, లేదా జీగోమైకోసిస్ అని చెప్పేసి, మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే
చాలా వ్యాధులు వార్తల్లోకి వచ్చినాయి పదుల సంఖ్యలో. ఈ కోటాలోకి ఇంకొక వ్యాధి ఇటీవల కలవర పెడుతుంది, ముఖ్యంగా యూరోప్ ఖండం, ఐరోపా కాంటినెంట్ మొత్తాన్ని కూడా చాలా వరకు భయాందోళనకు గురి చేస్తుంది. WHO కూడా సీరియస్గా తీసుకుంటుంది. ఇక్కడ ఆ డిసీజ్ పేరు ఏంటంటే ప్యారెట్ ఫీవర్. కామన్గా ముందుగా ప్యారెట్స్ నుండే ఇది ఎక్కువగా సంక్రమిస్తుందని చెప్పేసి ప్యారెట్ ఫీవర్ అని పిలుస్తున్నారు. ప్యారెట్ ఫీవర్ ఏదైనా ఒక వ్యాధి వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి ఏం చూడాలంటే వ్యాధి కారకం ఏంటి, ప్యాథోజన్ ఏంటి, అండ్ దాని ప్రభావం ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఇటువంటి వాటిపైన అడగవచ్చు. ఎక్కడ అవుట్బ్రేక్ అనేది చూడడం జరుగుతుంది ఇటువంటివి. సో ఇక్కడ చూడండి, ప్యారెట్ ఫీవర్తో యూరప్ దేశాలు చాలా వరకు కూడా వణికిపోతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపు స్వీడన్ కానివ్వండి, డెన్మార్క్ కానివ్వండి, నెదర్లాండ్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఆస్ట్రియా కానివ్వండి, ఇవన్నీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓకేనా, పెరిగిపోతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్లో ఈ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మరణాల రేటు కూడా నమోదవుతుంది. ఈ వ్యాధితో ఇప్పటివరకు 5 మృతి చెందినరంట. 5 ఇన్ఫెక్షన్కు గురైన పక్షుల ద్వారా, కామన్గా ఏవియన్ అంటే పక్షులు ఏవైతే ఉంటాయో వాటి సిక్రెషన్స్ ఉంటాయి కదా, ఎక్స్క్రీటా ఉంటుంది కదా, దాని ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది, మనుషులకు సోకుతుంది. ఓకేనా, పక్షుల ద్వారా మనుషులకు సోకే ఈ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు, ఇది కూడా రెస్పిరేటరీ డిసీజ్ అనుకోవచ్చు. ఇక జ్వరం, విపరీతమైన ఫీవర్ ఉంటుందంట. కండరాల నొప్పి, తీవ్ర తలనొప్పి, పొడి దగ్గు అండ్ కండరాల నొప్పులు కారణమవుతాయంట. కారకం ఏంటి అంటారు, ప్యాథోజన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ప్యారెట్ ఫీవర్ అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, గుర్తుంచుకోండి బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా అనే ఆ బ్యాక్టీరియా పేరు కూడా గుర్తుంచుకోండి, క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా ద్వారా ఇది సోకుతుందంట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి, అంటే ప్యాథోజన్ మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత వ్యాధి లక్షణాలు కనబడతాయి కదా, ఆ ఇంక్యుబేషన్ టైం వచ్చేసి 5 to 14 days ఉండే అవకాశం ఉంటుందంట. సో గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నేను మన వాట్సాప్ ఛానల్లో వేసిన ఇమేజ్, మీరు చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్, దట్ ఈస్ మై పర్సనల్ వాట్సాప్ ఛానల్. మీకు రెగ్యులర్గా మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ని అందిస్తూనే ఉన్నాను, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. అందులో మీకు నిన్నటి రోజున ఇమేజ్ పోస్ట్ చేశాను. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఇది పోస్ట్ చేశాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం లొకేషన్తో పాటు ఇమేజ్ పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ పేరుతో ఉంటుంది, మై పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ మలేరియా నియంత్రణకు సరికొత్త విధానం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మలేరియా, ప్లాస్మోడియం, కాజెటివ్, ఇవన్నీ మనకు తెలుసు. సిసిఎంబి పరిశోధకులు, సిసిఎంబి హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్. సిసిఎంబి పరిశోధకుల గురించి చివరిసారి మనం ఎప్పుడు డిస్కస్ చేశాము, జెర్రీ విషయంలో ఔషధ గుణాలు ఉంటాయని చెప్పేసి గతంలో లాస్ట్ 15 days బ్యాక్ సిసిఎంబి పరిశోధకులు చేసిన పరిశోధన చూసాము. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మలేరియా వ్యాధి నిర్మూలనపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయంట. తాజాగా మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం ప్లాసిఫెరా పారాసైట్ ఏదైతే ఉంటుందో జీవనశైలిని సిసిఎంబి పరిశోధకులు అధ్యయనం చేశారు. అండ్ కణాల అభివృద్ధిలో జరిగే పరిణామక్రమాన్ని పరిశీలించి నియంత్రణకు నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు సిసిఎంబి పరిశోధకులు. పరాన్నజీవి కణజాల వ్యాప్తిని కట్టడి చేయడం వలన వ్యాధి నిర్మూలన సాధ్యమని తేల్చి చెప్పారు. ఈ అధ్యయనం ద్వారా ఈ 2 అంశాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. కొత్త డ్రగ్ తయారీకి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇన్నోవేషన్స్, అద్భుతాలు. ఇక ఐఐటి, తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు CA 360లో నేను ఐఐటీస్ గురించి స్పెషల్ సెగ్మెంట్, స్పెషల్ వీడియోస్ ఇస్తున్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రతి ఒక్కరు చూడండి. ఓకేనా. సో ఐఐటీస్కి సంబంధించి ఐఐటి మండి, హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి ఒక పరిశోధన, ఒక ఇన్నోవేషన్, శ్వాసతోనే మధుమేహ పరీక్ష అనేది చేస్తుంది. కామన్గా మధుమేహ పరీక్ష చేయడానికి, డయాబెటీస్ టెస్ట్ చేయడానికి మన బ్లడ్ శాంపుల్ తీసుకోవడము, ల్యాబ్కి పంపడం, డయాగ్నోసిస్ టెస్ట్ ఏదైతే చూస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ శ్వాస, బ్రీతింగ్ ద్వారానే కనుగొంటారు. కాకపోతే కొన్ని ఇన్పుట్స్ చేయాలి, అదేంటో చూద్దాం. మన శరీరంలో మధుమేహం స్థాయిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రక్తాన్ని తీయాల్సిందే శాంపుల్ టేకింగ్. కానీ హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు రక్తం తీయకుండా మధుమేహ పరీక్ష చేసేలా ఒక కొత్త పరికరాన్ని తయారు చేశారంట. మొదటగా వీరు తయారు చేసిన పరికరంలో మనం శ్వాసను ఊదాలి, వీ హ్యావ్ టు పంప్ ఇట్. అండ్ ఆ తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో, వాళ్ళు రూపొందించిన మొబైల్ యాప్ ఉంటే అందులో ఆక్సిజన్, బీపీతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేయాలంట. అనంతరం రెండింటి వివరాలను క్రోడీకరించి శరీరంలోని మధుమేహ స్థాయి ఏ విధంగా ఉందని చెప్పేసి చూడవచ్చు. మరి ఈ పరికరం మనము బ్రీత్ చేస్తాం కదా, ఆ గాలి శ్వాస
ఊదుతాం కదా, దాని పేరేంటని అడుగుతారు. ఐఐటి మండి మనకు తెలుసు, మరి ఆ పరికరం పేరేంటని అడుగుతారు. నాన్ ఇన్వాసివ్ గ్లూకోమీటర్, నాన్ ఇన్వాసివ్ అంటే నొప్పి లేనటువంటిది, గ్లూకోమీటర్ అనే పరికరం గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. అండ్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటిసారి 5 నిమిషాల్లోనే బయాప్సీ రిపోర్ట్ చూడొచ్చు మనము అని చెప్పేసి నాగేశ్వరరెడ్డి గారికి సంబంధించిన సంస్థ వార్తలోకి వచ్చింది, హాస్పిటల్ హైదరాబాద్ కేంద్రంగా. సో 5 నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు అని వివాస్కోప్ అనే ఒక సాంకేతికతను, వివాస్కోప్ అనే సాంకేతికతను ప్రవేశపెట్టారంట ఏఐజీ డాక్టర్స్. బయాప్సీ ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితికి తెరపడిందంట. ఇక నుంచి 5 నిమిషాల్లోనే ఈ ఫలితాలు తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెరికా, జర్మనీలలో వినియోగిస్తున్న సాంకేతికతను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రవేశపెట్టింది. వివాస్కోప్ అని విప్లవాత్మక ఇన్స్టంట్ డిజిటల్ ప్యాథాలజీ సాంకేతికతను ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోనే, మన ఆసియా ఖండంలో భారతదేశంలో మొదటిసారి వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హాస్పిటల్ సంబంధించిన చైర్మన్ ఏఐజీ హెడ్ ఎవరు? నాగేశ్వరరెడ్డి గారు. గుర్తుంచుకోండి, చాలాసార్లు తన గురించి మనం చూస్తున్నాం. పర్సన్స్ ఇన్ ద న్యూస్గా కూడా గత సంవత్సరం చాలాసార్లు వార్తలోకి వచ్చారు. అండ్ నావీ, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రక్షణ రంగ దిగుమతులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం. ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనే పేరుతో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. మన నావీ సేవలు తీర్చుకోవడానికి అమెరికా నుండి MS-60 రోమియో సీహాక్, MS-60 రోమియో హెలికాప్టర్స్ అంటే కదా సీహాక్ హెలికాప్టర్స్ను భారత నౌకాదళం రంగంలోకి దింపిందంట. ఇవి ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం? అమెరికా. ఎనఫ్. ఓకేనా. ఇలా అమెరికా నుండి ఇప్పటికే మనం నావీకి సేవలు అందిస్తున్న పొసిడాన్ 8I నిఘా విమానాలు, అపాచీ అంటే మన ఇండియన్ ఆర్మీలో అపాచీ చినూక్ హెలికాప్టర్స్, MS-60 రోమియో హెలికాప్టర్స్ అని చెప్తున్నాం, ఇప్పుడు సీహాక్ హెలికాప్టర్స్, MQ-9B డ్రోన్స్, ప్రిడేటర్ డ్రోన్స్ అండ్ సిగ్సావర్ లైట్ మిషన్ గన్స్, ఇవన్నీ కూడా మనం అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతులు. చూడండి, రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడ దిగుమతి చేసుకుంటున్నాం? ఫ్రాన్స్ దసో సంస్థ తయారు చేస్తుంది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దసో సంస్థ. C-295 ఎయిర్బస్ స్పెయిన్. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ ఇటీవల లక్షద్వీప్లో INS జటాయుని మనం ప్రారంభించడం జరిగింది, నౌకా స్థావరం అది. అండ్ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు దేశీయ డిటెక్టర్లు అనే అంశం వార్తలోకి వచ్చింది. దేశీయ డిటెక్టర్లను తయారు చేయడం జరిగింది. ఏ సంస్థలను అడుగుతారో. పేలుడు పదార్థాలు, ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు 2 రకాల దేశీయ డిటెక్టర్లు అందుబాటులోకి వచ్చినాయంట. గుర్తింపు పొందిన 12 భద్రతా సంస్థలకు ఇంటెలిజెన్స్ బ్యూరో వీటిని అందజేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఈ డిటెక్టర్లను అవి మోహరింపనున్నాయి. స్వదేశీ డిటెక్టర్లను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL, అణుశక్తి విభాగం DEA, సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO వీటిని అభివృద్ధి చేసిందంట. గుర్తుంచుకోండి, రక్షణ రంగానికి సంబంధించి. అండ్ త్వరలోనే దేశ తొలి ఫ్లయింగ్ ట్యాక్సీ, సూపర్లేటివ్ టాపిక్, దేశంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ పేరేంటి, ఏ సంస్థ తయారు చేసింది? ఇంకా ప్రారంభం కాలేదు. కామన్ మనం ట్యాక్సీ సేవలు చూస్తూ ఉంటాం కదా, క్యాబ్ బుక్ చేసుకోవడం, అలాగే ఎగిరే ట్యాక్సీలు. దీని పేరు, సంస్థ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. భారతదేశంలోని మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ E-200ను అభివృద్ధి చేయడంలో అద్భుతమైన పురోగతి సాధించామని E-Plane, దీని పేరు గుర్తుంచుకోండి, E-Plane కంపెనీ పేరు E-Plane గుర్తుంచుకోండి. E-Plane అనే సంస్థ తయారు చేసింది. మరి ఆ ఫ్లయింగ్ ట్యాక్సీ పేరేంటిది? ఫ్లయింగ్ ట్యాక్సీ E-200. దీని పేరు తయారు చేసిందేమో E-Plane వారు చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ కేరళలో భారతదేశంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్, ఈ టీచర్ పేరు గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. మనమంతా కూడా కృత్రిమ మీద పైన ఆధారపడుతున్నాం. ఇప్పుడు కృత్రిమ మీద అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా వచ్చింది, ఒక టీచర్ రూపంలో వచ్చారు. సో ఆ టీచర్ పేరు గుర్తుంచుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్. ఏ రాష్ట్రం అంటే కేరళ. అనేక రంగాల్ని ప్రభావితం చేస్తున్న కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో కూడా అడుగుపెట్టిందంట. దేశంలోనే మొట్టమొదటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ను కేరళలోని ఒక స్కూల్ తమ విద్యార్థుల కోసం తీసుకొచ్చింది. తిరువనంతపురంలో ఆ AI టీచర్ పేరు ఏంటంటే
ఐరిస్. గుర్తుంచుకోండి. ఎవరు తయారు చేస్తారు ఈ ఏఐ టీచర్ని అంటే మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. ఐరిస్ 3 భాషల్లో మాట్లాడుతుందంట, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుందంట, లెసన్ చెప్తుందంట. అండ్ వితంతువులు విడోస్ ఉంటారు కదా, వితంతువులకు సంబంధించిన వివాహానికి సంబంధించి వితంతుల పెళ్లికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి జార్ఖండ్లో ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. జార్ఖండ్ చంపై సోరెన్, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ గారు అరెస్ట్ అయ్యారు కదా, ఆ తర్వాత చంపై సోరెన్ గారు రావడము, విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, విశ్వాస తీర్మానాన్ని నెగ్గడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓకేనా. ఇక్కడ వితంతువులు విడోస్ రీమ్యారేజెస్ అన్నట్టు దానికోసం 2 lakhs స్కీమ్. అదేంటో చూడండి. వితంతువుల కోసం జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వము విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పేరేంటి, స్కీమ్ పేరేంటో చూడండి. విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్. ఇటీవల విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ పేరుతో వితంతువులకు లేదా విడో రీమ్యారేజెస్కి 2 lakhs బెనిఫిట్ చేసే ఒక స్కీమ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే జార్ఖండ్ రాష్ట్రం. జార్ఖండ్ దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి పథకం అనేది రావడం. అండ్ మహిళల ఉచిత ప్రయాణాలు తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలుసు. మహాలక్ష్మిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో, పల్లె వెలుగు బస్సుల్లో, ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విత్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది, ఇస్తుంది. అందుకోసం టీఎస్ఆర్టీసీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్లను చెల్లిస్తోంది. అండ్ ఈ ఫ్రీ బస్సు ద్వారా ఎంతమంది మహిళలు బెనిఫిట్ అయ్యారు, ఇప్పటివరకు ఎన్ని పర్యాలు ప్రకటించారని చెప్పేసి చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు రాష్ట్ర మహిళలు 24.05 కోట్ల పర్యాయాలు 0 టికెట్పై ప్రయాణించారంట. 0 టికెట్స్ ఇచ్చారంట, ప్రయాణించారని ఆర్టీసీ చెప్పింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ నాన్ లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకాన్ని అనుమతిస్తున్నారు. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇప్పటి వరకు 24.05 కోట్ల పర్యాయాలు ప్రయాణించారంట మహిళలు. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలివేటర్ కారిడార్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకతలు అడగవచ్చు. దశాబ్దాలు వెతలు తీర్చనున్న ఎలివేటర్ కారిడార్ కరీంనగర్, మంచిర్యాల సహా 6 జిల్లాలకు ప్రయోజనం జరగబోతుందంట. ప్యాట్ని నుంచి ఓఆర్ఆర్ వరకు ఇది. అండ్ మొత్తం 18.10 కిలోమీటర్ల కారిడార్ 2232 కోట్ల వ్యయంతో నిర్మాణం అంట. అండ్ 0.3 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ టన్నెల్ కూడా ఇందులో ఉండబోతోంది. 11.12 కిలోమీటర్ల పొడవైన ఎలివేటర్ కారిడార్ని నిర్మించడానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ని వేయడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సేవ్ ది చిల్డ్రన్ అగస్త్య ఫౌండేషన్ కనెక్ట్ టు ఆంధ్రాతో ఒక సమగ్ర శిక్షణ ఒప్పందం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ ఆధారిత శిక్షలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు సమగ్ర శిక్ష ఎస్పీ బి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా ఒప్పందం, ఏ సంస్థల మధ్య ఒప్పందం, ఎందుకోసం ఒప్పందం అని చెప్పేసి చూడండి. ఏపీకి సంబంధించిన అభ్యర్థులు ఏపీ టాపిక్స్ పైన, తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు తెలంగాణ టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వార్తలు ఇస్తే ఒప్పందాలు కానీ పెట్టుబడులపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి రాబడి చూస్తే 2023-24 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 8% అంచనా వేసింది. మూడీస్ క్రిసిల్ సంస్థ 7.6% అంచనా వేసింది. యూరోప్ని వణికిస్తున్న ప్యారెట్ ఫీవర్ డిసీజ్ కారణాలేంటి, లక్షణాలేంటి చూడండి. అండ్ మలేరియా నియంత్రణకు సరికొత్త విధానంపైన సిసిఎంబి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన. అండ్ ఇకపై శ్వాసతోనే మధుమేహ పరీక్ష అనే అంశంతో ఐఐటి మండి పరిశోధకులు 5 నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు వివాస్కోప్ అనే ఒక టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసిన ఆసియా పసిఫిక్లోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఏఐజీలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. నేవీ అమల పొదిలోకి సీహాక్ హెలికాప్టర్స్ రావడం జరిగింది. అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం మనం. అండ్ పేలుడు పదార్థాలను గుర్తించేందుకు దేశీయ డిటెక్టర్లను తయారు చేసిన సంస్థలు. త్వరలోనే భారతదేశంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీగా దేని చూడబోతున్నాం, ఫ్లయింగ్ ట్యాక్సీ E200 తయారు చేసిన సంస్థ పేరు ఈ ప్లేన్. కేరళ స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్, ఆ టీచర్ పేరు గుర్తుంచుకోండి, ఐరిస్. అండ్ వితంతువుల పెళ్లికి 2 లక్షల రూపాయల కొత్త పథకాన్ని ప్రారంభించింది జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన పేరుతో దేశంలోనే మొదటిసారి ఇలాంటి ఒక స్కీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహిళల ఉచిత ప్రయాణాలు బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో 24.05 కోట్ల పర్యాయాలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ. అండ్
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలివేటర్ కారిడార్ ప్రయోజనం ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో స్టెమ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఉద్దేశించబడిన ఒక ఒప్పందం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.